హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డాక్యుమెంట్ టైప్స్ని క్రియేట్ చేద్దాము. డాక్యుమెంట్ టైప్స్ ఏంటి అనేది ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే కింద నేను మీకు ఇచ్చాను. అలాగే ఎట్ ఏ టైము ఆ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ కూడా ఇప్పుడే మనం ఒకేసారి ఇచ్చేద్దాం అనమాట. అందుకని మీకు ఈ టీ కోడ్స్ కూడా తెలియటం కోసం నేను ఇది రెడ్ కలర్లో హైలైట్ చేశాను. డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ OBA7. డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ 1 by 1 నేను చెప్తాను. ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్స్, అంటే మన ఎక్స్పెండిచర్ అంతా కూడా జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్స్లోకి వచ్చింది కాబట్టి అది ఎస్ఏ డాక్యుమెంట్ కింద అక్కడ మనం పోస్ట్ చేసేటప్పుడు ఆ స్క్రీన్లో అనేది పర్టికులర్ స్క్రీన్లో మనకి అది చూపిస్తుంది అనమాట. అలాగే కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. వెండార్ ఇన్వాయిస్ అంటే మనం పర్చేజ్ చేసిన బిల్ అనమాట. వాటిని ఏమంటారంటే వెండార్ ఇన్వాయిసెస్ అంటారు. తర్వాత కేజెడ్ వెండార్ పేమెంట్ డాక్యుమెంట్, అంటే మనం పర్చేజ్ చేసిన తర్వాత మళ్ళీ సప్లైర్కి మనం పేమెంట్ చేయాలి కదా, పేమెంట్ చేసే స్క్రీన్లో ఆ యొక్క డాక్యుమెంట్ని కేజెడ్ డాక్యుమెంట్ అంటారనమాట. అలాగే కస్టమర్ ఇన్వాయిస్ అయితే డిఆర్ అని, కస్టమర్ పేమెంట్ అయితే డీజెడ్ అని, ఎస్సెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ అయితే కనుక ఏఏ అని అంటారనమాట. ఇలా ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ 99 డాక్యుమెంట్స్ అయితే ఎస్ఏపిలో ఉన్నాయి అన్నమాట. వీటిని 99 ఫ్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ ఇన్ ఎస్ఏపి FICOలో ఇవైతే ఉంటాయి అన్నమాట. ఉన్న వాటిని మనం ఇట్లా ఇచ్చేసుకుంటాము. అలాగే డాక్యుమెంట్ని మనం క్రియేట్ చేసేటప్పుడే మనం నెంబర్ రేంజ్ కూడా ఇచ్చేస్తామన్నమాట. ఫస్ట్ డాక్యుమెంట్ టైప్స్ టీ కోడ్ అయితే OBA7. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అయితే మనం శాంపుల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అయితే కనుక మనం చేద్దాము. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ టీ కోడ్ వచ్చేసి OBA7. నేను ఎస్ఏపి లాగిన్ అవుతున్నాను. నా యూజర్ ఐడి అయితే ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత మన ఫస్ట్ టీ కోడ్ వచ్చేసి OBA7 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఎస్ఏపి వాళ్ళే మనకి డిఫైన్ చేసి ఇచ్చారనమాట. ఇలా 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అనేవి ఎస్ఏపి వాళ్ళే మనకి చేసి ఇచ్చారు. ఇదిగోండి, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ అని, జీసీ అంటే గ్రూప్ క్లోజ్ అని, జీఈ జనరల్ లెడ్జర్ అని, ఇలా 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళే మనకి చేసి ఇచ్చారనమాట. వాటిని మనం ఇప్పుడు మనకి ఎలా కావాలో చూద్దాం, ఎలా చేయాలనేది. ఫస్ట్ది మనకి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటిది? ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. ఫస్ట్ది ఎస్ఏ డాక్యుమెంట్ అనమాట. అంటే ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. అది ఇప్పుడు ఎస్ఏపిలో నేను చూపిస్తాను. ఎందుకంటే OBA7 ఇచ్చిన తర్వాత 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు పొజిషన్ పైన క్లిక్ చేసి మనం ఫస్ట్ ఏ డాక్యుమెంట్ కావాలి? మనకి ఎస్ఏ డాక్యుమెంట్ కదా. నేను డాక్యుమెంట్ టైప్ ఏంటి అంటే ఇక్కడ ఎస్ఏ అని ఇస్తున్నాను, ఇచ్చి కంటిన్యూ చేస్తున్నాను. ఇదిగోండి, ఎస్ఏ డాక్యుమెంట్ అంటే GL అకౌంట్ డాక్యుమెంట్ అనమాట. దీన్ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేస్తున్నాను. చేసిన తర్వాత డాక్యుమెంట్ అయితే ఓపెన్ అయింది. ఇదిగో చూడండి, డాక్యుమెంట్ టైప్ ఏంటి? ఎస్ఏ డాక్యుమెంట్, GL అకౌంట్ డాక్యుమెంట్. ఇదిగోండి, మనం అలాగే నెంబర్ రేంజ్ కూడా ఇచ్చేస్తామని చెప్పాను కదా. ఇదిగో చూడండి, FBN1 అనమాట నెంబర్ రేంజ్. సపరేట్గా ఈ కాన్ఫిగరేషన్ చేయకుండా ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడే ఇక్కడే మనం కంటిన్యూ అవుతాం ఎస్ఏపిలో. ఇదిగోండి, నెంబర్ రేంజ్ ఎంత ఉంది? ఇక్కడ 01 ఉంది. ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్కి అయితే AB డాక్యుమెంట్ అనమాట. ఇది ఇక్కడ చూడండి, నేను డ్రాప్ డౌన్ చేసి చూపిస్తాను అనమాట. AB అంటే అకౌంటింగ్ డాక్యుమెంట్, అంటే రివర్సల్ డాక్యుమెంట్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఏదైనా రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే మనం దాన్ని రివర్స్ చేస్తాం కదా. ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఎస్ఏ అని ఉంటుంది. అదే రివర్స్ చేసిన డాక్యుమెంట్ చూస్తే AB అని ఉంటుంది అనమాట. AB అంటే రివర్స్ అని మనకి అక్కడ డాక్యుమెంట్ పర్టికులర్గా ఆ డాక్యుమెంట్లో మనకి తెలిసిపోతుంది. అది ఇదిగోండి, ఇక్కడ నెంబర్ రేంజ్ అయితే 01, రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏంటి? AB అనమాట. అలాగే అకౌంట్ టైప్స్ అలౌడ్ దగ్గర ఇక్కడ నేను అన్నిటికీ తీసుకున్నాను. అలాగే ఇంకా కిందకు వచ్చిన తర్వాత కంట్రోల్ డేటాలో నెగిటివ్ పోస్టింగ్ పర్మిటెడ్, ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్,
ఈ రెండు తీసుకుంటున్నాను. అలాగే డిఫాల్ట్ వాల్యూస్ అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ టైపు ఫారిన్ కరెన్సీ డాక్యుమెంట్ అనమాట. ఇక్కడ ఎమ్ అని ఉంది కదా, ఈ ఎమ్ని దాన్ని రిమూవ్ చేయాలి. ఇంకా మనం ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ దాకా వెళ్ళలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఇవన్నీ తీసుకుంటున్నాము. నెంబర్ రేంజ్ 01 కదా, దీనిపైన క్లిక్ చేయాలన్నమాట నెంబర్ రేంజ్ ఇవ్వడానికి. అంటే ఇక్కడ 2 కాన్ఫిగరేషన్స్. ఫస్ట్ది డాక్యుమెంట్ది, ఆ డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ కూడా ఇవ్వడం కోసం సపరేట్ టీ కోడ్ అనమాట. FBN1 అనేది మనం FBN1 సపరేట్గా ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా వెళ్తున్నాం అనమాట. ఈ పక్కనున్న ఈ నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి, KS66. ఇచ్చిన తర్వాత ఈ మిడిల్లో ఉన్నటువంటి ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అక్కడ ఎస్ఏ డాక్యుమెంట్ చూపించినప్పుడు నెంబర్ రేంజ్ 01 అని చూపించింది. నేను 01 ఇస్తున్నాను. ఇచ్చి మన ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ 2024లో ఉంది కదా, ఈ ఇయర్లో ఉన్నాము 2024 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఎస్ఏ డాక్యుమెంట్స్కి 01 నుంచి నేను 500 ఇస్తున్నాను. అంటే ఏంటి దీని అర్థం, ఈ ఎస్ఏ డాక్యుమెంట్స్ అనేవి 1 నుంచి 500 వరకు మనం పోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సేవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కంటిన్యూ. అర్థమైందా? ఎస్ఏ డాక్యుమెంట్స్కి నెంబర్ రేంజ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి 01 చూపించింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఉన్నాం మనం. అలాగే ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ 1 నుంచి 500 వరకు ఎస్ఏ డాక్యుమెంట్స్ పోస్ట్ చేసుకోవడానికి ఫ్రమ్ 1 నుంచి టు 500 వరకు పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎన్ని డాక్యుమెంట్ పోస్ట్ చేసుకున్నాం అనేది ఇక్కడ NR స్టేటస్ అనేది చూపిస్తుంది అనమాట. సపోజ్ 10 పోస్ట్ చేసామనుకోండి, ఒక 10 డాక్యుమెంట్స్, ఈ NR స్టేటస్లో 10 డాక్యుమెంట్స్ చూపిస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా సపరేట్గా టీ కోడ్ ఎంటర్ చేయకుండా బ్యాక్ వస్తున్నాను. వన్స్ బ్యాక్, మళ్ళీ అగైన్ బ్యాక్. ఇదే నెంబర్ రేంజ్ నేను అక్కడ ఇచ్చాను అనమాట. ఓకేనా? బ్యాక్ వచ్చి ఇప్పుడు తీసుకోవాల్సిన డాక్యుమెంట్ ఏముంది మనది, సెకండ్ డాక్యుమెంటు KR డాక్యుమెంట్. KR డాక్యుమెంట్ అంటే వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంటు. వెండర్ ఇన్వాయిస్ అంటే మెటీరియల్ పర్చేస్ చేసిన ఇన్వాయిస్ అనమాట. KR అంటే వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంటు. ఇప్పుడు SAPకి వెళ్ళి ఈ 99 డాక్యుమెంట్లో నుంచి మనం ఏం చేయాలంటే పొజిషన్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సిన డాక్యుమెంట్ KR కాబట్టి KR అని ఎంటర్ చేసి దాన్ని ఫైండ్ చేయాలి. తర్వాత ఇలా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత డబుల్ క్లిక్ ఇవ్వాలి. చూడండి, ఇదిగోండి KR డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. KR డాక్యుమెంట్ అంటే వెండర్ ఇన్వాయిస్. వెండర్ ఇన్వాయిస్ ఆ డాక్యుమెంట్ యొక్క నెంబర్ రేంజ్ ఎంత, 19 అనమాట. ఇదిగోండి, దీనికి రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏముంది, KA అని ఉంది. ఓకేనా? KA అంటే ఏంటో చూద్దాం. ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చేయాలి. ఇది KA అంటే ఏంటి, వెండర్ డాక్యుమెంట్. ఓకేనా? ఇక్కడ అకౌంట్స్ టైప్ అలౌడ్ దగ్గర నేను అన్నీ తీసుకుంటున్నాను. అలాగే కింద కస్టమర్ అండ్ వెండర్ చెక్, నెగిటివ్ పోస్టింగ్స్ పర్మిటెడ్, ఇంటర్ కంపెనీ పోస్టింగ్, ఎంటర్ ట్రేడింగ్ పార్ట్నర్ అన్నది తీసేస్తున్నాను. అలాగే ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ దగ్గర ఈ ఫారిన్ కరెన్సీది ఇది తీసేస్తున్నాను, ఇది ఉండకూడదు. ఓకేనా? పైకి వచ్చేసి 19 కదా నెంబర్ రేంజ్. చూడండి, ఇక్కడ నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసి మన కంపెనీ కోడ్ ఇచ్చిన తర్వాత మిడిల్లో ఉన్నటువంటి ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి, ఆల్రెడీ ఇందాక ఎస్ఏ డాక్యుమెంట్ ఇచ్చాము. ఇప్పుడు మనం ఇవ్వాల్సింది KR డాక్యుమెంట్. ఇక్కడ నెంబర్ ఇవ్వడానికి దీన్ని సెలెక్ట్ చేసి ప్లస్ పైన క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత KR డాక్యుమెంట్ ఎంత ఉంది, అక్కడ నెంబర్ రేంజ్ 19 ఉంది కదా, ఆ 19 ఇచ్చి 2024 అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఎస్ఏ డాక్యుమెంట్ 1 నుంచి 500 వరకు ఇచ్చాం కదా. ఈ KR డాక్యుమెంట్ అనేది 501 నుంచి అంటే 501 నుంచి 1000 వరకు ఇలా తీసుకోవాలన్నమాట. మీరు వెండర్ ఇన్వాయిస్లు కనుక పోస్ట్ చేస్తే అప్పుడు నెంబర్ రేంజ్ ఎంత వస్తుంది, ఒక్కొక్క డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే డాక్యుమెంట్ వాజ్ సేవ్డ్, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ 501, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ 502 అని కింద స్టేటస్ బార్లో మనకి కింద చూపిస్తుంది అనమాట.
అలాగే ఇక్కడ కూడా అంతే సేమ్ 500 1 నుంచి 1000 వరకు మీరు ఒక 100 డాక్యుమెంట్స్ కనుక పోస్ట్ చేస్తే ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్లు పోస్ట్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. అది ఇప్పుడు సేవ్ చేస్తున్నాను ఈ డాక్యుమెంట్ అయితే. దీని తర్వాత కేజెడ్ డాక్యుమెంట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ టీ కోడ్ సపరేట్గా ఇవ్వకుండా బ్యాక్ వన్స్ బ్యాక్, ఇప్పుడు మళ్ళీ అగైన్ బ్యాక్ వచ్చిన తర్వాత దాని కిందే ఉంది చూడండి కేఆర్ డాక్యుమెంట్ అనమాట. ఎందుకంటే ఎక్సెల్లో కూడా నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఎక్సెల్ కేజెడ్ అంటే వెండర్ పేమెంట్ డాక్యుమెంట్స్. ఇప్పుడు మనం ఇది చేస్తున్నాము. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత కేజెడ్ని సెలెక్ట్ చేసాము. దానిపైన డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయ్యింది. ఇదిగోండి డాక్యుమెంట్ టైపు కేజెడ్. ఇక్కడ చూడండి వెండర్ పేమెంట్ నెంబర్ రేంజ్ ఎంత ఉంది, 15 ఉంది. వెండర్ డాక్యుమెంట్ అనమాట కేఏ అంటే ఇందాక చూసాం కదా. ఇదిగోండి అకౌంట్ టైప్ దగ్గర అలౌడ్ దగ్గర అసెట్, కస్టమరు, వెండరు, మెటీరియల్, జిఎల్ అకౌంట్ ఇక్కడ అన్నీ తీసుకున్నాను. అలాగే కిందకి వచ్చిన తర్వాత మాత్రం నెగిటివ్ పోస్టింగ్ పర్మిటెడ్, ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్ ఈ రెండే తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసి, అంటే ఇక్కడ మనం ఎంత తీసుకోవాలి, 15 తీసుకోవాలన్నమాట. ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చి మిడిల్లో ఉన్నటువంటి ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం నెంబర్ రేంజ్ ఇవ్వాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి ప్లస్ పైన క్లిక్ చేస్తే ఎక్సెల్లో ఎలా అయితే ఇన్సర్ట్ అవుతుందో ఒక రో అనేది అవైలబుల్గా ఉంటుందో అలా ఇక్కడ కూడా అనమాట. ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మన నెంబర్ ఎంత అనుకున్నాం, కేజెడ్కి 15, ఫైనాన్షియల్ ఇది ఇయర్ అంతా 2024. ఆల్రెడీ మనం ఎంత 1000 ఇచ్చేసాము. ఇక్కడ ఎంత ఇవ్వాలి, 1001 నుంచి 1500 వరకు ఇవ్వాలి అనమాట. ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. మీరు వెండర్స్కి పేమెంట్ చేస్తే ఎన్ని డాక్యుమెంట్స్ అయితే పోస్ట్ చేశారో ఇక్కడ స్టేటస్లో చూపిస్తుంది, ఎన్ఆర్ స్టేటస్లో. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. అలాగే 4th వచ్చేసి డిఆర్ డాక్యుమెంట్. డిఆర్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అనమాట. ఓకేనా, ఇది ఎలా చేయాలో చూద్దాం. బ్యాక్ అగైన్ బ్యాక్ అన్సెలెక్షన్ చేసి పొజిషన్ పైన క్లిక్ చేసి మనకు కావాల్సిందే డిఆర్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ కాబట్టి డిఆర్ అని ఇచ్చి కంటిన్యూ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ అని వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేయాలి. చేస్తే డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇదిగోండి డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ అనమాట. అలాగే నెంబర్ రేంజ్ 18 ఉంది. డిఏ అంటే కస్టమర్ డాక్యుమెంట్. ఇది కూడా చూద్దాము. ఒకసారి డ్రాప్ డౌన్ చేస్తున్నాను. ఇదిగోండి డిఏ అంటే కస్టమర్ డాక్యుమెంట్. అంటే మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు డిఆర్ అని చూపిస్తుంది. అదే ఏదైనా రాంగ్గా పోస్ట్ చేసి దాన్ని రివర్స్ చేస్తే అప్పుడు మనకి డిఏ డాక్యుమెంట్ అని చూపిస్తుంది అనమాట. అది దాని మీనింగ్. ఓకేనా, ఇక్కడ అకౌంట్ టైప్స్ అలౌడ్ అని ఉంది కదా. ఇక్కడ నేను అన్నిటికీ టిక్ పెట్టాను, అలాగే ఉంచాను. కింద మాత్రం కస్టమర్ అండ్ వెండర్ చెక్ ఒకటి, నెగిటివ్ పోస్టింగు, అలాగే ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫారిన్ కరెన్సీ డాక్యుమెంట్ దగ్గర రిమూవ్ చేస్తున్నాను. ఎమ్ అనేది అది మనం ఇచ్చింది కాదు, మనం మామూలుగా పొజిషన్ పైకి వచ్చి తీసుకున్నాం కదా డాక్యుమెంట్, వేరే వాళ్ళు ఇచ్చింది అనమాట. ఇక్కడ రిమూవ్ చేసి ఈ 18 నెంబర్ రేంజ్ అనేది ఇవ్వాలన్నమాట ఈ డాక్యుమెంట్. ఇప్పుడు మనం నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, ఎంటర్ ద కంపెనీ కోడ్, క్లిక్ ఇంటర్వెల్స్, మిడిల్ ఇంటర్వెల్స్. ఇక్కడ మనం ఇట్లా సెలెక్ట్ చేసి ప్లస్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇవ్వాల్సిన డాక్యుమెంట్ నెంబరు 18, ఇయర్ 2024. ఆల్రెడీ 1500 వరకు ఇచ్చాం కదా. 1501 నుంచి 2000 వరకు తీసుకోవాలన్నమాట. ఎంటర్, సేవ్. ఇదిగండి ఇప్పుడు డిఆర్ డాక్యుమెంట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, డీజెడ్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ పేమెంట్ డాక్యుమెంట్స్. ఓకేనా, ఇది కూడా చూద్దాం ఎలా చేయాలి.
మీరు ఇలా బ్యాక్ వచ్చినా పర్వాలేదు, లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు టీ కోడ్ ఎంటర్ చేస్తాను అని అన్నా పర్వాలేదు. /NOVA7 అలా ఇచ్చి పొజిషన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంటు డీజెడ్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ పేమెంట్ డాక్యుమెంటు ఇచ్చి కంటిన్యూ చేయాలన్నమాట. ఇదిగా వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేయాలి. ఇదిగోండి డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ డాక్యుమెంట్. నెంబర్ రేంజ్ ఎంత 14 ఉంది. రివర్స్ డాక్యుమెంట్ డిఏ అంటే కస్టమర్ డాక్యుమెంట్ అని ఇందాక అనుకున్నాం మనం. ఇదిగోండి ఇక్కడ అకౌంట్ టైప్ అలవాటు దగ్గర అన్నీ టిక్ చేసి ఉన్నాయి. అలాగే కంట్రోల్ డేటాలో కస్టమర్ అండ్ వెండర్ అంటే ఒక్కొక్కసారి వెండరే కస్టమర్ అవుతాడు, కస్టమరే వెండర్ కూడా అవుతాడు. అందుకు ఈ కంట్రోల్ డేటాలో నేను ఇది టిక్ చేశాను. నెగిటివ్ పోస్టింగ్ పర్సెంటేజ్ కూడా పెడుతున్నాను, అలాగే ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్ కూడా పెడుతున్నాను. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారిన్ కరెన్సీ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఇక్కడైతే ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్. ఏదైనా ఉంటే కనుక రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నెంబర్ రేంజ్ 14 కదా, ఇది ఇవ్వాలి మనం. ఎంటర్ కంపెనీ కోడ్, క్లిక్ ద మిడిల్ ఇంటర్వెల్స్. ఇప్పుడు డాక్యుమెంట్ నెంబర్ ఎంత 16, year 2024. ఇక్కడ ఈ డీజెడ్ అనే డాక్యుమెంట్స్ నెంబర్ రేంజ్ ఎంత అంటే 2001 నుంచి ఇద్దాము. ఆల్రెడీ 2000 వరకు ఇచ్చాం కదా, 2001 నుంచి 2500 వరకు ఇస్తున్నాను. ఎంటర్, సేవ్. డాక్యుమెంట్ అయితే సేవ్ చేశాను. ఇంకా లాస్ట్లో ఏది ఉందంటే ఇంకొక డాక్యుమెంటు అసెట్ డాక్యుమెంట్. అసెట్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఏ డాక్యుమెంట్ అంటే అసెట్ డాక్యుమెంట్స్. అసెట్కి సంబంధించిన ఏవైనా డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ ఏమని చూపిస్తుంది, ఏ డాక్యుమెంట్ అని చూపిస్తుంది అన్నమాట. ఒక్కసారి అది కూడా చూద్దాము. ఇదిగోండి మన నెంబర్ రేంజ్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ ఏంటి FB/N1 అనే టీ కోడ్ కింద కూడా చూపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ నేను ఎక్సెల్లో చూపిస్తాను చూడండి. 9th కాన్ఫిగరేషను డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ FB/N1. మనం ఏం చేస్తున్నాము, ఇక్కడి నుంచే డైరెక్ట్గా నెంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్లో కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకేనా, సపరేట్గా ఈ FB/N1 అనేది ఎంటర్ చేయకుండా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి చూడండి, నేను బ్యాక్ ఆప్షన్ క్లిక్ చేయకుండా డైరెక్ట్గా /NOVA7 అని ఇచ్చి వస్తున్నాను. ఇదిగోండి డాక్యుమెంట్ టైప్లోకి వస్తామన్నమాట. ఇక్కడ అసెట్ డాక్యుమెంట్ కదా మనకు కావాల్సింది. ఇదిగోండి లాస్ట్ ఉన్నది ఎక్సెల్లో ఏది ఉంది, లాస్ట్లో AA అంటే అసెట్ డాక్యుమెంట్ అనమాట. అసెట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవేవైతే పోస్ట్ చేస్తామో ఆ డాక్యుమెంట్ని AA డాక్యుమెంటు అంటారు, అంటే అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్స్. ఓకేనా, ఇదిగోండి ఈ AA ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేసాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి AA అసెట్ పోస్టింగ్ అని ఉంది. కంపెనీకి అసెట్స్ ఉంటాయి కదా, బిల్డింగ్లు, ల్యాండ్, కార్స్, ఇవన్నీ ఉంటాయి కదా. అటువంటివి ఏవైనా పోస్ట్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ టైపు ఏమని చూపిస్తుంది, AA డాక్యుమెంట్ అంటే అసెట్ అకౌంటింగ్. ఓకేనా, ఇక్కడ నెంబర్ రేంజ్ 01 ఉంది, 01 కాదు 21 తీసుకున్నాను నేను. అలాగే ఇక్కడ రివర్స్ డాక్యుమెంట్ టైప్ అని ఉంది కదా, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు నేను AB డాక్యుమెంట్ అని తీసుకుంటున్నాను, అకౌంటింగ్ డాక్యుమెంట్. ఓకేనా, AB డాక్యుమెంట్ అది ఇస్తున్నాను నేను. అలాగే నెంబర్ రేంజ్ అంతా 21 అనమాట. ఇదిగోండి అకౌంట్ టైప్స్ అలవాటు దగ్గర అసెట్స్కి, కస్టమర్స్కి, వెండర్స్కి అన్నిటికీ ఇస్తున్నాను. అలాగే కింద కంట్రోల్ డేటాలో మాత్రం నెగిటివ్ పోస్టింగ్, పర్మిటెడ్, ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్ ఈ రెండింటికి ఇస్తున్నాను. ఇప్పుడు నెంబర్ రేంజ్ కాన్ఫిగరేషన్లోకి వెళ్దాము. ఇక్కడ క్లిక్ చేయాలి, ఎంటర్ కంపెనీ కోడ్, క్లిక్ ఇంటర్వెల్స్, సెలెక్ట్ అంటే క్లిక్ ద ప్లస్ బటన్ అంటే ఇన్సర్ట్ లైన్ అని కూడా రాసింది చూడండి. ఇక్కడ ఇన్సర్ట్ లైన్ లేదా షార్ట్కట్లో F6 కొట్టిన ప్రెస్ చేసినా సరే అది మనకి ఇన్సర్ట్ అవుతుంది అనమాట. డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఎంత అనుకున్నాం, 21, year 2024,
ఫ్రమ్ నెంబర్ ఎంత ఇవ్వాలి 2501. ఆల్రెడీ 2500 వరకు ఇచ్చాం కదా డీజెడ్ డాక్యుమెంటు, అందుకని ఇప్పుడు ఎసెట్ డాక్యుమెంట్కి ఎంత 2501 నుంచి 3000 వరకు తీసుకుంటున్నాను నేను. ఓకేనా, ఎంటర్ సేవ్. చాలా ఈజీ అండి ఈ కాన్ఫిగరేషన్స్ చేయటం. ఇదిగో చూడండి, ఎసెట్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైనా కనుక పోస్ట్ చేస్తే ఎన్ని డాక్యుమెంట్ పోస్ట్ చేశారనేది స్టేటస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ అన్నిటికీ అంతే, ఎస్ఐ డాక్యుమెంట్ కానీ కేఆర్ డాక్యుమెంట్, డీజెడ్, కేజెడ్, ఏ డాక్యుమెంట్ అయితే మీరు పోస్ట్ చేస్తున్నారో ఎన్నైతే చేశారో ఇక్కడ చూపిస్తుంది అనమాట. అలాగే ఇంకొకటి ఇక్కడ 01 అంటే ఎస్ఐ డాక్యుమెంట్ అనమాట. మీరు ఎక్స్పెండిచర్స్ ఏమైనా బుక్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఏమైనా వస్తుంది, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ 01 అని వస్తుంది అనమాట నెంబర్ అనేది. అలాగే ఇప్పుడు ఒకవేళ మీరు కేజెడ్ అంటే వెండర్ పేమెంట్స్ డాక్యుమెంట్స్ ఏమైనా పోస్ట్ చేశారనుకోండి, అప్పుడేమని చెప్తుంది, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ అని 1001, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ 1002 అలా చూపిస్తుంది అనమాట. ఓకేనా, అలా అదే ఒకవేళ కస్టమర్ ఇన్వాయిస్ కనుక పోస్ట్ చేశారనుకోండి, మీరు డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ 1501, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ 1502 అలా చూపిస్తుంది. మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు అర్థమవుతుంది ఈ నెంబర్ రేంజ్ ఎందుకు ఇచ్చాము అనేది. అలాగే ఇదిగోండి 19 అంటే ఏంటి, కేఆర్ వెండార్ ఇన్వాయిసెస్ అనమాట. పర్చేస్ ఇన్వాయిస్ని వెండార్ ఇన్వాయిసెస్ అంటారు కదా. పర్చేస్ ఇన్వాయిస్ని మనం అప్డేట్ చేసేటప్పుడు కింద వస్తుంది అనమాట మనకి ఇలా, ఇది స్టేటస్ బార్ అంటారు దీన్ని. ఎర్రర్ ఇక్కడే వస్తుంది, వార్నింగ్ మెసేజ్ వచ్చింది, అలాగే సక్సెస్ మెసేజ్ కూడా ఇక్కడే వస్తుంది అనమాట. సేవ్డ్ది డాక్యుమెంట్ పోస్ట్ అయితే వెండర్ ఇన్వాయిస్లో కనుక పోస్ట్ చేస్తే ఏమొస్తుంది, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ 501, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ 502 అలా అన్నమాట. ఒక్కొక్క డాక్యుమెంట్కి మనం ఒక్కొక్క నెంబర్ రేంజ్ అనేది ఇచ్చాం కాబట్టి మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఇక్కడ చేపిస్తుంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ అయితే. ఒకేసారి మనం 2 కాన్ఫిగరేషన్స్ చేసేసాము, డాక్యుమెంట్ టైప్స్ అండ్ నెంబర్ రేంజ్ కూడా. ఇది ఈరోజు క్లాస్ అయితే. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కానీ ఎస్ఏపీ ఎఫ్ఎస్ఏఓ అనేది తెలుగులో నేర్చుకుందాము అని అనుకుంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ కాల్ అయినా లేదా నార్మల్ కాల్ అయినా చేయొచ్చు. మీరు డైరెక్ట్గా మెసేజ్ చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతాను. మీరు తెలుగులో నేర్చుకుందాము అని అనుకుంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇది మరో క్లాస్లో ఇంకో కాన్ఫిగరేషన్తో నేను మీ ముందుకు వస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ అయితే. బాయ్ అండి.